నేడు అలాస్కా తజికిస్తాన్లో భూ ప్రకంపనలు సంభవించినట్లు అక్కడ అధికారులు తెలియజేశారు. తజికిస్తాన్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు కాగా అలాస్కాలో 6.2గా నమోదైంది. అయితే సునామీ హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేశారు. భూకంపం కారణంగా ప్రజలు మరోసారి భయాందోళనకు గురయ్యారు. అలాస్కాలో ఇప్పటి వరకు చాలా భయంకరమైన భూకంపాలు సంభవించాయి. ఇటీవల జూలై 17వ తేదీన అలాస్కాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలాస్కాలో భూకంపం తర్వాత సునామీ ముప్పు కూడా ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నేడు అలాస్కా తజికిస్తాన్లో భూ ప్రకంపనలు సంభవించినట్లు అక్కడ అధికారులు తెలియజేశారు. తజికిస్తాన్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు కాగా అలాస్కాలో 6.2గా నమోదైంది. అయితే సునామీ హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేశారు. భూకంపం కారణంగా ప్రజలు మరోసారి భయాందోళనకు గురయ్యారు. అలాస్కాలో ఇప్పటి వరకు చాలా భయంకరమైన భూకంపాలు సంభవించాయి. ఇటీవల జూలై 17వ తేదీన అలాస్కాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే అలాస్కాలో భూకంపం తర్వాత సునామీ ముప్పు కూడా ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రష్యాను భూకంపం వణికించింది. గంట వ్యవధిలోనే 5 సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై అత్యధికంగా 7.4 తీవ్రత నమోదైంది. తెల్లవారుజామున భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలోని భూమి కంపించిందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రష్యాలోని కమచ్కటా ఐలాండ్ కి, హవాయిలోని కొన్ని ప్రాంతాలకు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు ప్రకటించారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. 4 భూకంప కేంద్రాల భూమిపై నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతులోనే ఉన్నట్లు వివరించారు. 7.4 తీవ్రతతో భూమి కంపించినప్పుడు మాత్రం దాని కేంద్రం 20 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 6 తీవ్రత ఉన్నంత వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఎప్పుడైతే తీవ్రత 7 దాటిందో అప్పుడు తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు.